క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి 1వ తేదీ 2021. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కృంగిపోవటం నిజంగా ఈ లోకంలో మనల్ని కృంగదీసే సంఘటనలు, కృంగదీసేటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కృంగిపోవటము అంటే ఇక ఏమాత్రం కూడా చేతగాని తనంలోకి వెళ్ళిపోవటం. ఎవరితో మాట్లాడాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. ఒక మాటలో చెప్పాలంటే బ్రతకటం కంటే చావటమే మేలు అని అనిపించేటువంటి భయంకరమైన పరిస్థితి. అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనలను లేవనెత్తే దేవుడు మనకున్నాడన్న సంగతి మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. లోకంలో కృంగిపోయిన వారు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆత్మహత్య చేసుకోవటం. అలాంటి పరిస్థితి ఏ క్రైస్తవుడు కూడా కలిగి ఉండకూడదు. ఎలాంటి పరిస్థితిలో నుండైనా మనను లేవనెత్తగల దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మీ జీవితంలో కానీ మీ పిల్లల జీవితంలో కానీ జరుగుతున్న సంఘటనలు, వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, ఇబ్బందులు ఏవైనా సరే మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటే మోకరించి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని యేసు ప్రభుల వారు కృంగిపోయినటువంటి జీవితాన్ని పైకి లేవనెత్తుతాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ప్రియులారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోయిన సమయంలో అఘాయిత్యాలకు పాల్పడకండి. సాతానుడు బలహీనపరిచి మన జీవితాలను పాడు చేయటానికి, చెడగొట్టడానికి, చివరికి ప్రాణాలు తీసుకునే విధంగా వాడు ప్రేరేపిస్తాడు. వాని ప్రేరణలకు లొంగిపోకుండా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు చేస్తున్న వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అట్టి కృపను అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఫిబ్రవరి మాసం అంతా నీ కృపారెక్కలలో మా జీవితాలను భద్రపరిచి మార్చి నెలలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నెల అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని కృంగదీసే పరిస్థితులు, సంఘటనలు మేము ఎన్ని ఎదుర్కోవలసి ఉందో ఎక్కడా బలహీనులము కాక, నిరుత్సాహముతో ఉండక, వెంటనే మోకరించి నీ సహాయమును కోరుకునేటువంటి మనస్సును ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ అనుగ్రహించి ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.